నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు, 18 యోగాలలో 13 నుండి 18 వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞానషట్కము అంటారు. దీనిలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఈరోజుటి మన వీడియోలో మోక్ష సన్యాస యోగములోని 63 నుండి 66 వరకు ఉన్న శ్లోకాలను, వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. జనులు ఏ విధంగా చేయడం వలన భగవంతుడిని పొందగలరో చూద్దాము. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యై తదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియజేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము. రహస్యము అంటే అందరికీ సామాన్యముగా అందుబాటులో లేని జ్ఞానమని అర్థం. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా నిగూఢమైనది. అది ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకోబడలేనిది. దానిని గురువు మరియు శాస్త్రముల ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి అది రహస్యమని చెప్పబడింది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానమును తెలియజేశాడు. 7వ మరియు 8వ అధ్యాయాలలో తన శక్తి సామర్థ్యాల యొక్క జ్ఞానమును తెలియజేశాడు. 9వ మరియు తదుపరి అధ్యాయాలలో తన భక్తి గురించి తెలియజేశాడు. ప్రస్తుత అధ్యాయంలో తనను తన సాకార రూపంలో తెలుసుకోవడం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని తెలియజెప్పాడు. అత్యంత రహస్యములతో కూడిన జ్ఞానాన్ని అర్జునుడికి తెలియజేస్తూ ఇక ఇప్పుడు ఏం చేయాలనే నిర్ణయాన్ని అర్జునుడికే వదిలేస్తున్నాడు. నేను నీకు గంభీరమైన మరియు గోప్యమైన జ్ఞానాన్ని అందించాను. ఇక ఇప్పుడు నీ ఇష్టం అని భగవంతుడు తుది నిర్ణయాన్ని అర్జునుడికే వదిలివేశాడు. అయోధ్యావాసులకు శ్రీరామచంద్ర ప్రభువు సుమారుగా ఇటువంటి మాటలే చెప్పాడు. ఒకసారి ఆయన వారందరినీ తన ప్రవచనానికి పిలిచాడు. ఆ ఉపదేశంలో రాముడు వారందరికీ మానవ జీవిత లక్ష్యం ఏమిటో, దానిని ఎలా సాధించాలో చెప్పాడు. చివరికి ఇలా ముగించాడు: నేను మీకు చెప్పిన ఉపదేశంలో తప్పు లేదు, అలాగే నిర్బంధంగా దానిని పాటించాల్సిన అవసరమూ లేదు. దానిని జాగ్రత్తగా విని ఆలోచించి ఆ తరువాత మీకు నచ్చిన రీతిలో చేయండి. అందుబాటులో ఉన్న వాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలనే ఈ యొక్క స్వేచ్ఛా చిత్తమును భగవంతుడి జీవుడికిచ్చాడు. ఈ స్వేచ్ఛా చిత్తమునకు పరిమితులున్నాయి. ఎవరైనా తాను ప్రపంచంలో అత్యంత తెలివిగల వ్యక్తిగా ఉందామనుకుంటున్నానని వారికి వారే నిర్ణయించుకోలేరు. మన పూర్వ మరియు ప్రస్తుత కర్మలచే మనకున్న ఎంపిక పరిధిలోనివి పరిమితంగా ఉంటాయి. కానీ మనకు ఖచ్చితంగా కొంతమేర ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే మనం భగవంతుని చేతిలో యంత్రాలము కాము. కొన్నిసార్లు జనులు భగవంతుడు మనకు స్వేచ్ఛా చిత్తమును ఇచ్చి ఉండకపోతే మనం చెడు పనులు చేసి ఉండేవాళ్లం కాదు కదా అంటారు. అలా అయితే మనం మంచి కూడా చేసి ఉండేవాళ్లం కాదు. మంచి చేసే అవకాశం ఎప్పుడూ చెడు చేసే ప్రమాదంతోనే కూడి ఉంటుంది. మరి ముఖ్యంగా భగవంతుడు మనం ఆయనను ప్రేమించాలనే కోరుకుంటాడు. స్వేచ్ఛా చిత్త ఎంపిక ఉన్నప్పుడే ప్రేమ సాధ్యమవుతుంది. ఒక యంత్రము ఎప్పుడూ ప్రేమించలేదు, ఎందుకంటే దానికి స్వేచ్ఛా చిత్తము ఉండదు గనుక. భగవంతుడు మనలను స్వేచ్ఛా చిత్తముతోటి సృష్టించి ఎన్నో విషయాలను, పద్ధతులను ఎంచుకునే అవకాశాలను కలిగించాడు. ఇదంతా మనం ఆయననే ఎంచుకుని ఆయన పట్ల మన ప్రేమను తెలియపరుచుకోవడానికే. సర్వశక్తిమంతుడైన భగవానుడు కూడా జీవుడు తనను ప్రేమించి శరణు వేడుకునే విధంగా బలవంతం చేయలేడు. ఆ నిర్ణయం జీవుడే స్వయంగా తీసుకోవాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి అతని యొక్క స్వేచ్ఛా చిత్తమును గుర్తు చేస్తూ అతనిని ఎంచుకోమని చెబుతున్నాడు. సర్వగుహ్యతమం భూయః శృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానములలోకెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము గోరి దీనిని తెలియజేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి. ఒక ఉపాధ్యాయుడికి నిగూఢమైన రహస్యం తెలిసి ఉండవచ్చు, కానీ ఆయన దానిని విద్యార్థికి తప్పకుండా చెబుతాడనే నమ్మకం లేదు.
దానిని చెప్పే ముందు ఆయన చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అంటే విద్యార్థి యొక్క యోగ్యత, దానిని అర్థం చేసుకునే సామర్థ్యం మరియు దాని నుండి ప్రయోజనం పొందగలగటం మొదలైనవి. భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు తన ముందున్న సమస్యచే ఆందోళన చెంది శ్రీకృష్ణ పరమాత్మను దారిచూపమన్నాడు. భగవానుడు చాలా జాగ్రత్తగా, సావధానంగా అతని యొక్క జ్ఞానాన్ని క్రమక్రమంగా 18 అధ్యాయాల ద్వారా వృద్ధి చేశాడు. అర్జునుడు ఆ ఉపదేశాన్ని చక్కగా నేర్చుకోవడం చూసి శ్రీకృష్ణుడికి ఇక ఇప్పుడు తన యొక్క అంతిమ, అత్యంత నిగూఢమైన జ్ఞానమును అర్జునుడు అర్థం చేసుకోగలడన్న ధైర్యం వచ్చింది. నీవు నా ప్రియమిత్రుడవు, నీ క్షేమాన్ని కోరుకుంటున్నాను, నీకు ఎప్పుడూ మంచి జరగాలని ఆశిస్తాను, కావున దీనిని నేను నీకు చెబుతున్నాను అని వెల్లడించాడు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. ఎప్పుడు నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయడం వల్ల నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానమిది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడవు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానమును తెలియజేశాడు. ఆ తరువాత భక్తి యొక్క ప్రాశస్త్యమును చెప్పాడు. ఇక్కడ తన పట్ల భక్తితో నిమగ్నమవ్వమని చెబుతున్నాడు. భగవంతుని పట్ల గాఢమైన ప్రేమను పెంపొందించుకుని తన యొక్క మనస్సు సతతము అనన్య భక్తితో ఆయన యందే నిమగ్నం చేయడం వలన అర్జునుడు ఖచ్చితంగా సర్వోన్నత గమ్యమును చేరుకోగలడు. సంపూర్ణముగా భక్తిలో నిమగ్నమైన వానికి ఉన్న ఒక చక్కటి ఉదాహరణ అంబరీష మహారాజు. అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణుడి పాదార విందముల మీదనే నిమగ్నం చేశాడు. తన వాక్కును భగవంతుని గుణములను కీర్తించడానికే వాడాడు. తన చేతులను దేవాలయమును శుభ్రం చేయడానికే వాడాడు. తన చెవులను భగవద్ దివ్య లీలలను వినడానికే వాడాడు. తన కన్నులను దివ్యమంగళ విగ్రహాలను దర్శించడంలోనే నిమగ్నం చేశాడు. తన శరీర అంగములను భక్తుల సేవకే వాడాడు. తన ముక్కును భగవంతుని పాదార విందముల వద్ద అర్పించిన తులసీ దళములను ఆఘ్రాణించడానికే వాడాడు. తన నాలుకను భగవత్ ప్రసాదమును రుచి చూడడానికే వాడాడు. తన కాళ్లను పుణ్య ప్రదేశాలకు వెళ్లటానికి, తన శిరస్సును భగవద్ పాదార విందముల వద్ద ప్రణమిల్లటానికి ఉపయోగించాడు. పూలదండలు, చందనము వంటి సరంజామా అంతటినీ భగవత్ సేవకే వాడాడు. ఇవన్నీ ఏదో స్వార్థ ప్రయోజనం కోరి కాకుండా చిత్తశుద్ధి ద్వారా కేవలం శ్రీకృష్ణుడి నిస్వార్థ ప్రేమ పొందడానికే చేశాడు. ఇంతటి సేవాతత్పరుడైన అంబరీషుడి వృత్తాంతాన్ని గతంలో వివరించి ఉన్నాను. హృదయపూర్వకముగా భక్తిలో నిమగ్నమవ్వమని చెప్పే ఉపదేశమే సమస్త శాస్త్రముల యొక్క సారాంశము మరియు సమస్త జ్ఞానం యొక్క సారము. అయినా శ్రీకృష్ణుడు పేర్కొన్న అత్యంత గోప్యమైన జ్ఞానము ఇది కాదు. ఎందుకంటే దీనిని కృష్ణుడు ఇంతకు పూర్వమే చెప్పి ఉన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను, భయపడకుము. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒకే సమయంలో 2 పనులు చేయమన్నాడు. మనస్సును భక్తిలో నిమగ్నం చేయాలి మరియు శరీరాన్ని తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించడంలో వాడాలి. ఈ విధంగా అర్జునుడిని తన క్షత్రియ ధర్మమును విడిచిపెట్టమని చెప్పలేదు. దానితో పాటుగా భక్తిని పెంపొందించుకోమన్నాడు. ఇదే కర్మయోగ సిద్ధాంతము. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు ఈ ఉపదేశానికి విరుద్ధంగా చెబుతూ ప్రాపంచిక ధర్మములను నిర్వర్తించుట కూడా అవసరం లేదని అంటున్నాడు. అర్జునుడు సమస్త ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టి కేవలం భగవంతునికి శరణాగతి చేయవచ్చన్నాడు. ఇది కర్మసన్యాస సిద్ధాంతము. యథార్థముగా మనకు 2 రకాల ధర్మములున్నాయి: భౌతిక ధర్మములు మరియు ఆధ్యాత్మిక ధర్మములు. ఈ 2 రకాల ధర్మములు నేను అంటే ఏమిటన్న 2 వేర్వేరు విధములైన అవగాహన నుండి జనించాయి. మనం మనలను ఈ శరీరమే అనుకుంటే మన ధర్మం అనేది మన శారీరక హోదా, కర్తవ్యాలు, విధులు మరియు ఆచారాల వల్ల నిర్ణయించబడుతుంది.
కాబట్టి శారీరక తల్లిదండ్రుల సేవ, సమాజపర బాధ్యతలు, దేశం పట్ల కర్తవ్యాలు మొదలైనవన్నీ శారీరక ధర్మములంటారు. దీనినే అపరధర్మం లేదా ప్రాపంచిక ధర్మం అని అంటారు. దీని పరిధిలోనే బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం మొదలైనవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం మనలను ఆత్మ అనుకుంటామో మనకు ఇక భౌతికమైన వర్ణాశ్రమ గుర్తింపులుండవు. ఆత్మ యొక్క తండ్రి, తల్లి, మిత్రుడు, సఖి, సఖుడు మరియు ఆశ్రయము అన్నీ భగవంతుడే. కాబట్టి మనకున్న ఏకైక ధర్మం ప్రేమయుక్త భగవద్ సేవయే అవుతుంది. దీనినే పరధర్మం లేదా ఆధ్యాత్మిక ధర్మం అని అంటారు. ఒకవేళ వ్యక్తి తన భౌతిక ప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే కర్తవ్య ఉపేక్ష చేత అది పాపముగా పరిగణించబడుతుంది. కానీ ఎవరైనా భౌతిక ధర్మమును విడిచిపెట్టి ఆధ్యాత్మిక ధర్మమును ఆశ్రయిస్తే అది పాపము కాదు. భగవంతునికి శరణాగతి చేయని వారికి 5 రకాల రుణాలుంటాయి. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర మానవులకు మరియు ఇతర ప్రాణులకు వర్ణాశ్రమ వ్యవస్థ మనలను మనం ఈ 5 రుణముల నుండి విడిపించుకోవడానికి వివిధ పద్ధతులను కలిగి ఉంది. కానీ మనం భగవంతునికి శరణాగతి చేస్తే మనం అప్రయత్నపూర్వకంగానే ఈ అన్ని రుణాల నుండి విముక్తి చేయబడతాము. ఇది ఎలాగంటే, ఒక చెట్టు వేరులో నీరు పోస్తే దాని యొక్క అన్ని శాఖలు, చిగుర్లు, ఆకులు, పుష్పాలు మరియు కాయలు అన్నింటికీ నీరు అందుతుంది. అదేవిధంగా భగవంతుని పట్ల మన కర్తవ్యమును నిర్వర్తిస్తే మనం అప్రయత్నంగానే అందరి పట్ల మన విధిని నిర్వర్తించినట్లే. కాబట్టి మనం సముచితంగా ఆధ్యాత్మిక ధర్మంలో స్థితమై ఉంటే భౌతిక ప్రాపంచిక ధర్మమును విడిచిపెట్టినా పాపం అంటదు. నిజానికి అత్యున్నత లక్ష్యం ఏమిటంటే మనం సంపూర్ణముగా మరియు మనసారా ఆధ్యాత్మిక ధర్మంలో నిమగ్నమవ్వటమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి క్రమక్రమంగా ఉన్నతమైన ఉపదేశాలను ఇచ్చాడు. ప్రారంభంలో అర్జునుడికి కర్మ చేయమని చెప్పాడు. అదే క్షత్రియ యోధుడిగా తన భౌతిక ప్రాపంచిక ధర్మము. కానీ భౌతిక ధర్మమనేది భగవద్ ప్రాప్తిని కలుగజేయలేదు. అది స్వర్గాది లోకములనే ఇవ్వగలదు. పుణ్యక్షయమైపోయినప్పుడు జీవుడు మరల తిరిగి రావలసినదే. కాబట్టి శ్రీకృష్ణుడు తదుపరి అర్జునుడికి కర్మయోగమును చేయమని చెప్పాడు. అంటే శరీరముతో భౌతిక ధర్మము మరియు మనస్సుతో ఆధ్యాత్మిక ధర్మము. శరీరంతో యుద్ధం చేస్తూ మనస్సుతో భగవంతుడిని స్మరిస్తూ ఉండమన్నాడు. ఈ కర్మయోగ ఉపదేశమే భగవద్గీత యొక్క అతిపెద్ద భాగము. ఇక చిట్ట చివరికి శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మ సన్యాసము చేయమని చెప్పాడు. అంటే సమస్త భౌతిక ధర్మములను విడిచి కేవలం ఆధ్యాత్మిక ధర్మం అంటే భగవద్ ప్రేమను పాటించమన్నాడు. అందుకే యుద్ధం చేయాలి గాని అది తన క్షత్రియ ధర్మమని కాదు. భగవంతుడు తనను అలా చేయమంటున్నాడు కాబట్టి. ఇక మన తదుపరి వీడియోలో ఎందుకు కర్మ సన్యాసము కంటే కర్మయోగము ఉన్నతమైనదో తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.